దేవుడు మనల్ని గురించి సాక్ష్యం చెప్పడం ఎంత ఆధిక్యత కదా. నోవహును గురించి దేవుడు చెప్పాడు, అది చాలా గొప్పగా చెప్పుకుంటాం. మోషేను గురించి దేవుడు చెప్పాడు, గొప్ప సాక్ష్యం. ఆ విధంగా ప్రభువు యోబును గురించి పరలోకంలో సాక్ష్యం చెప్పాడు. అలాగే ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే దేవుడు ప్రార్థించే వారిని గురించి సాక్ష్యం ఇస్తాడు. వాక్యంలో గమనిస్తే అపోస్తలుల కార్యములు 9:11 ప్రభు అననీయతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇదిగో అతడు ప్రార్థన చేయిస్తున్నాడు అన్నాడు. సౌలు పౌలుగా మారాడు కదా, ఆ సౌలును గురించి చెబుతూ ఇదిగో అతడు ప్రార్థన చేయిస్తున్నాడు అన్నాడు. ఎంత గొప్ప సంగతి అండి. ఏమేమో చెప్పొచ్చు కదా సౌలును గురించి. ముందు దుర్మార్గుడు, ముందు భయంకరమైన పాపి, ఇప్పుడు పట్టబడ్డాడు, అవన్నీ కరెక్టే. అయితే ప్రభు ఏమన్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయిస్తున్నాడు. హల్లెలూయా. అంటే సంపూర్ణంగా మార్పు చెందినట్లే కదా. బైబిల్లో గమనిస్తే కొలస్సీ 4:12 పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకు ఒక సత్యం జ్ఞాపకం చేశాడు. ఏంటంటే ఎపఫ్రా అనే ఒక వ్యక్తి, ఈ ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడేవాడు. కొలస్సీ సంఘానికి పౌలు రాసే సమయంలో ఆత్మదేవుడు పౌలుకు జ్ఞాపకం చేశాడు, ఓ పౌలా ఇదిగో ఎపఫ్రా జ్ఞాపకం చేసుకో. అతడు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు. ప్రార్థన అనే పోరాటంలో ఇతడు ఉంటాడు. ఆమె అన్ని పోరాటాల కంటే మించింది ప్రార్థన అనే పోరాటం. ఈ పోరాటంలో అన్ని పోరాటాలను గెలుస్తాం. ఆమె పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని, దేవుని చిత్తం సంపూర్ణంగా తెలుసుకోవాలని ఎప్పుడు ప్రార్థిస్తాడంట ఎపఫ్రా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే ప్రభు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ.